ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చెను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము మన దేవునికి మన మార్గాన్ని అప్పచెప్పేటువంటి బిడ్డలుగా ఉండాలా. మనము దేవుణ్ణి నమ్ముకోవాలా. దేవుడు కార్యాలు అప్పుడు చూస్తామండి. మనము దేవుణ్ణి నమ్ముకోకుండా ఈ లోకంలో మనుషులను నమ్ముకున్నా, ఈ లోకంలో అధికారులను నమ్ముకున్నా, ఈ లోకంలో డబ్బును నమ్ముకున్నా మనకు ప్రయోజనం ఉండదని మన మార్గం అంతా దేవుడికి సమర్పించాలి. ఇప్పుడు లోకమంతా ఎటు వెళ్తున్నట్టు హీరోల వైపు, హీరోయిన్ల వైపు, వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు, లేదా వాళ్ళ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ లోకము వాళ్ళ తట్టు వెళ్ళిపోతున్నారు. అవి ప్రయోజనం ఉండదని, లోకం తట్టు మనం వెళితే ప్రయోజనం ఉండదు. కానీ మనము దేవుని తట్టు వెళ్ళాలి. పరిశుద్ధమైన దేవుడు, సత్య దేవుడు, నిత్య దేవుడు, యూదా గోత్రపు సింహము మనతో ఉన్నాడండి. మార్గము మనకి ఇరుకుగా ఉన్నా కూడా దేవుడు విశాలపరిచేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. దేవుడి దగ్గరికి రావాలంటే సామాన్యమైనది కాదు. వస్తే మనం కలకాలం, అంటే మన ప్రాణం, మన కంఠంలో నుండి ప్రాణం వేరైనంత వరకు శోధనలు, బాధలు, కష్టాలు, దేవుని పరిశోధన ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటిని మనం ఎప్పుడైతే ఎదుర్కొంటామో అప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటుందండి. దుష్టుడైన సాతాను ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడం చూపించి మనము మార్గం తప్పి తిరిగేలాగా సాతాను ప్రేరేపణ ఉంటుందండి. సాతాను పైన మనం జయం పొందుకోవాలి, సాతాను పైన మనం విజయం పొందుకోవాలి, సాతాను పైన మనం అధికారం పొందుకోవాలి. మన ఫోకస్ అంతా దేవుని పైన ఉండాలండి. మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో మార్గం తప్పకుండా మనం సాఫీగా వెళ్ళిపోతాం. దేనికంటే దేవుడు మన ముందు నడుస్తున్నాడు, మన కుడి హస్తం పట్టుకొని నడుస్తున్నాడు. ఈ లోకంలో మనుషులకి కార్యాలు అనేది జరగటం లేదండి. అంటే వాళ్ళ పని అనుకుంటున్నారు, ఆ పని అనేది జరగటంలో ఎందుకు జరగటం లేదంటే వాళ్ళ విశ్వాసం అనేది చాలా తక్కువగా ఉంది. దేవుడి పైన విశ్వాసం లేదు. ప్రార్థన చేస్తున్నారు, అప్పుడప్పుడే జరిగిపోవాలని చూస్తున్నారు. కొన్ని విషయాలు దేవుడు ఆలస్యం చేస్తారు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితం పరిశోధించేదానికి, అదేవిధంగా మనం నిలబడమా, ఇది మనకిస్తే మంచిదే కాదని దేవుడికి తెలుసు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మనము ఎంత బాధపడుతున్నా, మనం అడుగుతున్నా మౌనంగా అయిపోతారండి. అంటే మనకు జవాబు అనేది రాదు. ఎందుకు రాదంటే దేవుడు మనకిస్తాడు, మనం అనుకున్న కాడికి గొప్పదే ఇస్తాడు. కానీ మనము అల్ప విశ్వాసంలోకి వెళ్ళకూడదండి. దేవుడు కార్యాన్ని మనం చూస్తాం. మనం అనుకునేది ఈ లోకంలో చాలా తక్కువగా అనుకుంటాం. అయితే దేవుడు మన పట్ల కార్యాలు ఎంత గొప్పగా ఉన్నాయి, ఎంతో బలంగా ఉన్నాయి, ఎంతో బలిష్టంగా ఉన్నాయి, ఎంతో సూచక కార్యాలుగా ఉన్నాయి. దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది ముందు దేవుడు కార్యాలు చేశారండి. చనిపోయిన వారిని లేపారు, చనిపోయిన శరీరము, కుళ్ళిపోయిన శరీరమైన లాజర్ గారిని లేపారు, గుడ్డివారిని, కుంటివారిని, జలధర రోగము, కుష్ఠరోగము, 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర పడున్న పెద్ద ఆయన్ని, దేవుడు ప్రతి ఒక్క బిడ్డని ఎంత ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్క బిడ్డని ఆయన లేపుతున్నాడు. అంటే ఆయన కార్యాలు గొప్పగా ఉన్నాయి. ఎందుకు దేవుడు కార్యాలు అప్పుడు సూచక కార్యాలు చేశారంటే దేవుడు తను కనపరుచుకునే దానికి చేశారు. అంటే నేనే దేవుడు, నిజమైన దేవుడిని నేనే. మీరు దేవుళ్ళు అని తిరిగేటువంటి విగ్రహాలు కావచ్చు, మనుషులు కావచ్చు, వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, వాళ్ళు సాతాను పట్టిన మనుషులు, నిజమైన దేవుడిని నేనే అని దేవుడు తను కనపరుచుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి మనుషులు ఈయన దేవుడు కాదు, నేను దేవుణ్ణి అని ఎందుకు చెప్తున్నాడు, ఈయన మనిషే కదా, మా ముందే కదా, మరియమ్మకి వాళ్ళకి పుట్టిన కుమారుడే కదా, ఎందుకు ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాడు, దేవుడు దోషం చేస్తున్నారని దేవుడు కార్యాలు చూస్తూ అనుభవిస్తూ ఆయన ఎక్కడికన్నా వెళ్తే జన సమూహం అంతా వెళ్తుందండి. ఆయన వాక్యం వినేదానికి కొంతమంది అయితే ఆయన ఏ ఆహారం పెడతారు, ఆయన ఆహారం తినాలి, లేదా ఆయన దగ్గర స్వస్థత మాకు రావాలి అని ఈ లోకంలో మనుషులు అలానే ఉన్నారండి. అయితే మనం దేవుడు పెట్టే ఆహారం కోసమో, లేదా దేవుడి దగ్గర స్వస్థత మనకు వచ్చేదాని కోసమో కాదు, కానీ మనం పరలోక రాజ్యం కోసం ప్రయాసపడాలండి. దేవుడు వాక్యం ఒకటి సెలవిస్తుంది, ప్రయాసతో భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పారండి. మనిషికి విశ్రాంతి అనేది చాలా అవసరం అండి.
ఈ లోకంలో మనకి విశ్రాంతి లేకుండా అనేక మంది గొప్ప గొప్ప సినిమా యాక్టర్స్, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప డబ్బునేటువంటి వారు, మంచి పేరు మోసిన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? వాళ్ళకి మనసు అనేది శాంతిగా లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు చాలా శ్రమలు పడుతున్నారు, వాళ్ళు చాలా శోధనకి లోనవుతున్నారు. వాళ్ళు చాలా దేవుడు మార్గం నుంచి తప్పి తిరిగేసి సాతానికి చోటిచ్చారు కాబట్టి, సాతాను వాళ్ళ జీవితాన్ని గెలికేశారు కాబట్టి, దేవుడు వాళ్ళకి దూరం అయిపోయాడు కాబట్టి, వాళ్ళ సాతాను కూర్చొని వాళ్ళ ప్రాణం తీసుకోవాలి అని సాతాను నరకంలోకి లాక్కోవాలని సాతాను చూస్తుంది. వాళ్ళ జీవితాలు దానికే సెట్ అయిపోయి, మనము అలాగా ఈ లోకంలో దేవుడికి కానీ మనం సమర్పించుకుంటా, సాతానికి కానీ మనం సమర్పించి సాతాను కార్యాలు కానీ మన జీవితంలో నెరవేరుతుంటే మనం ఖచ్చితంగా సాతాను అనేటువంటి ప్రదేశం నరకంలోకి వెళ్తాం. మన శరీరము దేవుని కార్యమై ఉంది. అయితే ఆ శరీరంలో ఉంటే దేవుడైనా ఉండాలి, లేదా సాతానైనా ఉండాలండి. దానికి చోటిచ్చేది మనమే, మన పొరపాటే. మనం దేవుడిలో ఉండి దేవుడి మార్గము మనము నడుస్తూ దేవుడి చిత్తానుసారంగా మనం జీవిస్తుంటే 100% దేవుడే మనతో ఉంటారు. మనం ఎప్పుడైతే ఈ లోకంలో శరీరాశకి, నేత్రాశకి, జీవటమ్మానికి లోనైపోయి, డబ్బుకు లోనైపోయి, ఈ లోకంలో ఆస్తులు రావాలా, ఈ లోకంలో నేను అనుకున్న కార్యాలు జరగాలని మనము సొంతగా ఏదేదో ఆలోచించి పాపంలోకి అడుగు పెట్టేసి డబ్బు సంపాదించాలి, లేదా అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఓటిల్లో తిరగాలి, వీటిల్లో తిరగాలని తప్పుడు మార్గము, తప్పుడు దేవుడి చిత్తం లేని పనులు చేస్తే అప్పుడు సాతాను వచ్చి కూర్చుంటాడు, సాతాను కార్యాలు నెరవేర్తాయి. అయితే మనము యేసు క్రీస్తు వారిని వెంబడించేటువంటి బిడలే కాదు, కానీ అన్యులు కూడా, అంటే దేవుణ్ణి వెంబడించని బిడలు కూడా గొప్పగా ఉన్నారంటే సాతాను వాళ్ళకి ఇచ్చిందండి. దేవుణ్ణే శోధించిన సాతాను, నువ్వు నాకు మొక్కు, ఈ లోక మహిమలు ఇస్తానని సాతాను దేవుణ్ణే శోధించింది. మనల్ని శోధించలేదని చూసుకున్నప్పుడు మనల్ని శోధిస్తానే ఉంది. మనము దేవుళ్ళు ఎప్పుడైతే బలంగా నిలబడతామో, బలిష్టంగా నిలబడతామో, దేవుడు మార్గంలో అటు ఇటు తప్పకుండా నిలబడతామో, దేవుడు చిరకాలము ఆయనతో ఉండేదానికి పరలోకంలో మనల్ని తీసుకొని వెళ్ళే సమర్థుడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, అయ్యా మా జీవితం అయ్యా కడ వరకు దేవా మీ మార్గంలో నడిచేదానికి సహాయం దయచేయండి అయ్యా. మా బుద్ధిని దయచేయండి అయ్యా, వివేకాన్ని దయచేయండి అయ్యా, మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని వేసే దీర్ఘాయుషును దయచేయమని అడుగుచున్నానయ్యా. దుష్టుడైన సాతాను ఏం చేస్తున్నానంటే ఎవరిని మింగాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరిని శోధించాలా, ఎవరిని పతనం చేయాలా, ఎవరిని వేసి ఎంతగానో శ్రమలకు లోన్ చేయాలని దుష్టుడు చూస్తున్నాడు నాయన. అయ్యా దుష్టుడి పైకి మాకు జయము దయచేయమని అడుగుచున్నాము ప్రభువా. దుష్టుడిని మేము జయించే శక్తి దయచేయమని అడుగుచున్నాము నాయన. అయ్యా మీ కృపలో జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడిన మార్గం తప్పి తిరగకుండా మీ మార్గంలోకి నడిచే అధికారం ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని నీ పాదాల దగ్గరికి వస్తుందని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగానయ్యా ఎస్ యవన వయసులో మీ కాడి మోసే మంచి మనసును దయచేయండి. ఎవరైతే చనిపోయారో ఎస్ వాళ్ళ బంధువర్గాలు, రక్త సంబంధికులు, అదేవిధంగానే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ స్నేహితులు బాధపడకుండా, క్రైస్తవులు అయితే మీలో చనిపోతే ఎప్పటికైనా వాళ్ళని చూస్తామని నిరీక్షణ కలిగి ఉండేదని సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలా. వాళ్ళు బిడ్డలుంటే ఆస్వాదించండి, బిడ్డలు లేకుంటే గొడ్రాలుగా ఉంటే బిడ్డలు దయచేసి వేసి మీ బండ పైన వాళ్ళు కుటుంబం కట్టుకునేదని సహాయం దయచేయండి. వేసి పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఏ వయసు వారైనా ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషులదైన ఎదిగిన, ముఖ్యంగా మీ దయ్యుని ఎదిగి మీ మార్గంలో కొనసాగి అనేక మందికి ఉపయోగపడే పాత్రగా మీ సేవ చేసే బిడ్డలుగా మలుచుకోండి, మార్చుకోమని అడుగుచున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఇదైనా కాలపతి తినిపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.